కొన్ని రోజులుగా కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కి భారీగా వరదొస్తోంది. ప్రస్తుతం 1600 క్యూసెక్కుల ఇన్ఫ్లో 3854 క్యూసెక్కుల అవుట్ఫ్లో వెళ్తోంది. 4 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ ఏరియాలో భారీగా వర్షం పడే ఛాన్స్ ఉందనే సమాచారంతో వరదను ఎప్పటికప్పుడు మూసీలోకి వదులుతున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు జలమండలి అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రజెంట్ మనం హిమాయత్ సాగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ రోజు మొత్తంగా 4 గేట్లను పైకి ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు. దాదాపు 3 ఫీట్ల మేర ఈ గేట్లను ఎత్తడం జరిగింది. ఈ రోజు 3 గేట్లు ఉండే, సాయంత్రానికల్లా కూడా మరొక గేట్ ని అవుట్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో అవుట్ఫ్లోని కిందికి వదులుతున్నారు. ప్రజెంట్ అయితే 4 గేట్లు పూర్తిగా హిమాయత్ సాగర్లోని ప్రధాన గేట్లైన 6, 8, 10, 12 ఈ 4 గేట్లను 3 ఫీట్ల మేర పైకెత్తి కిందకి వరద నీటిని వదులుతున్నారు. మూసీలోకి వరద నీరు భారీగా వస్తుండటంతో ఇటు పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇటు మనకు ముఖ్యంగా ఈ హిమాయత్ సాగర్కి విషయానికి వస్తే ఇటు రంగారెడ్డి, వికారాబాద్లోని పలు ప్రాంతాల నుండి వస్తున్న వరద నేపథ్యంలో ఇన్ఫ్లో భారీగా పెరుగుతోంది. ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలోనే గేట్లను ఒక్కొక్కటిగా పైకి ఎత్తుతూ కిందకి వాటర్ అయితే వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్కి దాదాపు 1600 క్యూసెక్ల నీరు, వరద నీరు చేరుతోంది. ఇటు అవుట్ఫ్లోకి సంబంధించి 3900 అవుట్ఫ్లోని 3 ఫీట్ల మేర 4 గేట్లను పైకెత్తి కిందకి వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు పరిగి కావచ్చు, వికారాబాద్, చేవెళ్ళ నుంచి పలు ఏరియాల నుండి కురుస్తున్న వరద నీరు, చెరువుల నుండి వస్తున్న వాగులు, వంకలు పొంగిపర్లుతుండడంతో హిమాయత్ సాగర్కి భారీగా వరద నీరు వస్తోంది. ప్రతి ఏటా కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలు హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్కి భారీగా వరద నీరు వస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా ఇటు వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి దాదాపు 3 గేట్ల మేర నీటిని పైకి వదులుతున్నారు. అయితే ఎగువగా కురుస్తున్న వర్షం నీరు భారీగా చేరుతుంది కాబట్టి ఈరోజు 4 గేట్లనైతే 3 ఫీట్ల మేర పైకెత్తి భారీగా వరద నీటిని అయితే మూసీలోకి వదులుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రతి ఏటా కూడా వరదలు కారణంగా మూసీ ముంపు ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. అయితే ఈ వాటర్ ఏవైతే మనకు ఉస్మాన్ సాగర్ నుండి కావచ్చు, హిమాయత్ సాగర్ నుండి వస్తున్న వరదలతోటి ఇటు మూసీ నది కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ప్రతి ఒక్కరు కూడా ముంపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా, ఇటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ప్రజలనైతే హెచ్చరిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో అవుట్ఫ్లోని కూడా భారీగా కిందికి వదులుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు హిమాయత్ సాగర్కి ప్రతి ఏటా కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం అయితే ఇటు ప్రస్తుతం పూర్తి మట్టం చూసుకున్నట్టయితే 1763 అడుగులు ఉండగా అందులో 1762గా ప్రస్తుతం నీటి నిల్వ ఉంది. ఈ నీటి నిల్వ మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో గేట్లను పైకెత్తి వరద నీటిని అయితే కిందికి వదులుతున్నారు. ఇటు మనకు చూడొచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ముసారాంబాగ్ వంటి ప్రాంతాల్లో ఇటు సర్వీస్ రోడ్ల మీదకి ఈ మూసి భారీ వరద వస్తున్న నేపథ్యంలో ప్రజలను కావచ్చు, వాహనదారులను రోడ్ల మీదకి అనుమతించకుండా ఆ గేట్లను అయితే క్లోజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు రాజేంద్ర నగర్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పైకి భారీగా వరద నీరు చేరడంతో ఇటు పబ్లిక్ని కావచ్చు, వాహనదారులను అయితే అనుమతించడం లేదు. దాంతోపాటు మనకు మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా నివసించే ప్రజలు కావచ్చు, కాలనీ వాసులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు కూడా ఇటు వాతావరణ శాఖ భారీ వర్షాల అలర్ట్స్ని అయితే జారీ చేసింది. ఈరోజు రెడ్ అలర్ట్, కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఇటు ఈ 4 గేట్లను కూడా పైకెత్తుతున్నారు. రాత్రి వరకు కూడా మరింతగా వర్షం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఎక్కువగా వరదలు కావచ్చు, వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు, రేపు 2 రోజుల పాటు కూడా ఇటు మనకు ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు సంబంధించి ప్రజలు, చుట్టుపక్కల ఉండేవారు కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం అయితే హిమాయత్ సాగర్కి సంబంధించి 4 గేట్లు అయితే ఓపెన్ చేసి దాదాపు 3900 క్యూసెక్ల అవుట్ఫ్లోనైతే బయటకు వదులుతున్నారు. రేపటి వరకు మరింత ఉధృతి కావచ్చు, వరద నీరు చేరితే కనుక ఇటు మరిన్ని గేట్లను కూడా పైకెత్తే అవకాశం ఉన్నట్లు జలమండలి అధికారులకు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే జంట జలాశయాలకు భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటి అయితే పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే గేట్ల ద్వారా ఈ నీటిని బయటకు వదులుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ప్రజెంట్ హిమాయత్ సాగర్ వద్ద వాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.